హలో ఆల్ వెల్కమ్ టు టైం పాస్ చేద్దాం చలో. ఇదేంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఇది స్టేప్లర్. పేపర్ స్టేప్లర్ అనుకుంటున్నారా? కాదు. ఇది ఫర్నిచర్ స్టేప్లర్. ఇలా సోఫాస్ రిపేర్ చేయడానికి, ఏదైనా ఫర్నిచర్ క్లాత్ పెట్టి స్టిచ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. స్టిచ్ చేయడానికి అనమాట. సో, ఇంతకీ ఇది మేమెందుకు యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? మా సోఫా రిపేర్‌కొచ్చిందండి. సో, రిపేర్ షాప్‌కెళ్ళి రిపేర్ వాళ్ళని అడిగితే మేము కొన్న దానికంటే ఎక్కువ చెప్పారు. సో, ఇంకా డిస్పోజ్ చేద్దాము అని నేనన్నాను. బట్ ఇదంతా బావుంది సోఫా యాక్చువల్లీ. కాకపోతే లోపల స్ప్రింగ్స్ ఉంటాయి కదా సోఫాకి, అవన్నీ ఇట్లా పాప్ అయిపోయి లోపలంతా పాప్ అయ్యి కూర్చోడానికి చాలా ఇబ్బందయితుండే అనమాట. బ్యాక్ పెయిన్ అట్లా వస్తుండే. సో, నేనన్నాను కొత్త ఇంటికి మూవ్ అయ్యేటప్పుడు ఇది డిస్పోజ్ చేసేసేయండి అని అన్నాను. బట్ మా హస్బెండ్ వినలేదు. అంతా బావుంది కదా! ఎందుకు డిస్పోజ్ చేయడము. చూద్దాం మనమే ట్రై చేద్దాం రిపేర్ చేయడానికి అని తను బాగా సెర్చ్ చేసి ఈ టూల్ అయితే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సోఫాని అంతా ఓపెన్ చేసేసాడు. మీకు ఆ హోల్స్ కనిపిస్తున్నాయి కదా! వాళ్ళు కూడా ఇట్లానే స్టేపుల్ చేసి ఉన్నాయన్నమాట ఆ ఫర్నిచర్‌కి. సో, దాన్నంతా కట్ కట్ చేసేసి లోపల ఉన్న స్ప్రింగ్స్ తీసేసాడు. తీసేసి ఇవి హ్మ్, మనకు హాబీ లాబీలో అలా ఫోమ్ షీట్స్ దొరుకుతాయి కదా! అవన్నీ పెట్టేసి అది స్టిచ్ చేశాడు. సో, ఇంతకి ఇది ఎలా వాడాలంటే మనకు జస్ట్ లైక్ పేపర్ స్టేప్లర్ లాగానే పిన్స్ దొరుకుతాయండి. కాకపోతే చాలా పెద్దగా ఉంటాయి. సో, ఇందులో ఫిక్స్ చేసేసి దాన్ని మనము స్టేపుల్ చేయడమే. మనకెక్కడ కావాలంటే అక్కడ స్టేపుల్ చేసి స్టిచ్ చేసేయొచ్చు. అంతే. సో, ఇక్కడ యూఎస్‌లో రిపేర్ అనడం రిపేర్ చేయడం కంటే దాన్ని పడేయడమో, ఇలా రిపేర్ చేయడమో బెటర్. సో, మాకు ఈ వైర్డ్ స్టేప్లర్ మాత్రం హోమ్ డిపోలో $30కో, $40కో వచ్చింది. వైర్‌లెస్‌వి కూడా ఉంటాయి. సో, ఫైనల్లీ ఇది అండి. కింద లెగ్స్ పెట్టేస్తే మా సోఫా రెడీ.